హాజరైన మీ అందరికీ ముందుగా తెలంగాణ గిరిజన సంఘం నుండి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కామ్రేడ్ ఠాను నాయకు 77వ వర్ధంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో కూడా జరుగుతున్నాయి. ఈరోజు ఎందుకు ఠాను నాయక్ చరిత్ర, ఠాను నాయక్ గురించి ఎందుకు చెప్పాలి, ఎందుకు చేయాలి అనే విషయాలు మాట్లాడే ముందు పెద్దలు మనకి ఈ పోరాటం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, దేనికోసం జరిగింది అనే విషయం తెలవడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోరాటం, ఆ సాయుధ పోరాటంలో ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఏ విధంగా నిర్వహించింది, దాని వారసత్వాన్ని కమ్యూనిస్ట్ పార్టీ వారసత్వం కలిగినటువంటి ఠాను నాయక్ సంబంధించి, అందుకనే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారిని, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు రంగన్న గారిని కూడా పిలిచాం. ఎందుకు ఈసారి మేము ప్రతి సంవత్సరం గిరిజన సంఘం చేస్తూ ఉన్నాం, కానీ ఠాను నాయక్ని చరిత్రని, జరిగిన పోరాటాన్ని అనేక వక్రీకరణకి చేసి అసలు ఈ పోరాటం సంబంధించి ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిందని, ముస్లిం రజాకారులే ఠాను నాయకుని చంపారు అని వక్రీకరణ చేస్తూ అనేక మంది దీన్ని వక్ర భాషలు పలికారు. అందుకోసం ఈసారి అసలు ఈ ఠాను నాయక్ ఎవరు, ఆయన చరిత్రని గిరిజనులకి యావత్తు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వాట్సాప్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లు అన్ని దాంట్లో చరిత్ర మొత్తం ఆ రోజు పాల్గొన్నటువంటి మహానుభావులు పుచ్చలపల్లి సుందరయ్య గారు రాసినటువంటి నిజ చరిత్రని, వాస్తవ చరిత్రని మనం గిరిజనులందరికీ తెలియజేయడం జరిగింది ఈసారి. అందుకని కామ్రేడ్ ఠాను నాయక్ అని పెట్టారు, ఉత్త ఠాను నాయక్ కాదు. చరిత్రలో అనేక పోరాటాలు జరిగినాయి, భూ పోరాటాలు జరిగాయి, ప్రాంతం పోరాటాలు జరిగినాయి, అనేక హక్కుల కోసం పోరాటాలు జరిగాయి, అనేక ప్రాణత్యాగాలు చేశారు. కానీ అనేక ప్రాణత్యాగాలు చేసినటువంటి చరిత్రలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి చరిత్ర. వేల మంది ప్రాణాలు, వందల మంది చేతులు కాళ్ళు, మహిళల అత్యాచారాలు, వందల మంది మహిళల్ని అత్యాచారాలు చేశారు. గ్రామాల్లో దొరలు, భూస్వాములు గ్రామాల మీద పడి, తండాల మీద పడి ఏ విధంగా దాడులు, హత్యలు, అత్యాచారాలు చేశారో ఈరోజు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి. నీ కాల్మొక్త బాంచందొర అన్నటువంటి ఆనాటి సమాజంలో చైతన్యం నింపి, పోరాట చైతన్యాన్ని రగిలించి అనేక పోరాటాలు చేద్దాం, నీ కాల్మొక్త బాంచందొర అన్నటువంటి ఈ ప్రజల చేత గుదుపులు పట్టించి, కట్టెలు పట్టించి, వడిసెలు పట్టించి పోరాటం చేయించిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది. ఆ కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో కుటుంబం మొత్తం యావత్తు వీరమరణం పొందిన చరిత్ర ఈ ప్రపంచంలో అరుదైన ఘటన ఇక్కడ ఠాను నాయక్ కుటుంబం. 6 అన్నదమ్ములు, ఠాను నాయక్తో 7. 7లో 7 ఈ పోరాటంలో చనిపోతారు. చాలామంది మాట్లాడేవాళ్ళని ఆ వివరాలకి నేను వెళ్ళను, 1-2 విషయాలు మాట్లాడి ముగిస్తా. 6 అన్నదమ్ముల్లో సోమ్లా నాయక్ పల్లెర్ల కాడ, భువనగిరి దగ్గర పల్లెర్ల కాడ దొరల గుండాలు దొరికితే ఆయన ఏ విధంగా చంపారు తెలుసు? సోమ్లా నాయక్ని తన చితిని, తన కట్టెలను, తన చితిని తనే పేర్చుకునే విధంగా జీవిత బతికున్న వాడిని ఆయనే తగలబెట్టుకునే విధంగా చేసిన చరిత్ర ఎడైనా చూసాం మనం? చితిని తనే పేర్చుకునేలాగా చేసి చంపిన ఘటన ఎక్కడైనా చూస్తామా? సాయుధ పోరాటంలో జరిగింది. సోమ్లా నాయక్, ధర్మా నాయక్, తాను 6 అన్నదమ్ములు విరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించారు. సాయుధ పోరాటం దేనికోసం? భూమి కోసం, ముక్తి కోసం, ఈ వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగినటువంటి సాయుధ పోరాటం. ఠాను నాయకుని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశారు. పక్కనే దొడ్డి కొమరైని సైన్యం దొడ్డి కొమరైని చంపేశారని వార్త తెలియగానే ఆ ప్రాంతంలో
ఆ మొట్టమొదట అడుగు పెట్టి ఎదుర్కొన్న వాళ్ళు ఎవరంటే ఠాను నాయక్ అన్నదమ్ములు. సుందరయ్య గారు చెప్పారు పుస్తకంలో. అంటే వీళ్ళ పోరాటం ఆ తండావరికి పరిమితం కాలేదు. చుట్టూ జనగామ తాలూకాలో ఎన్ని గ్రామాలుంటే అన్ని తండాలుంటే అన్ని తండాలను పోరాటం రగిలించారు. అంతటి విరోచితమైనటువంటి పోరాటం నిర్వహించినటువంటి ఠాను నాయక్ ఆ కుటుంబాన్ని త్యాగాల్ని భావితరాలకు అందించాలి. త్వరలో పుస్తకం కూడా తీసుకొస్తాం. ఠాను నాయక్ ఏ విధంగా చనిపోయాడు, ఏ విధంగా చంపిన చరిత్ర చూస్తే సైన్యము నెహ్రూ సైన్యాలు గ్రామాల మీద పడి అనేక మంది కమ్యూనిస్టు నాయకుల్ని హత్యలు చేస్తూ ఉంటారు. హత్యలు చేస్తున్న క్రమంలో ఠాను నాయక్ జనగాం తాలూకాలో ఠాను నాయక్ని ఏ విధంగా పట్టుకొని చంపాలని సైన్యం అనేక రకాలుగా ప్రయత్నిస్తారు. దొరలు ఈ ఠాను నాయక్ ఎక్కడున్నాడు పట్టియాలి, సైన్యానికి పట్టించి చంపియాలి అనే పద్ధతుల్లో అనేక ప్రయత్నాలు చేస్తే ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఠాను నాయకుని పట్టుకుంటుంది సైన్యం. ఠాను నాయకుని పట్టుకొని చంపడానికి సైన్యం ప్రయత్నిస్తే సైన్యం అధికారులకి ఆయన ఠాను నాయక్ చెప్తున్నటువంటి ఉపన్యాసం, దేనికోసం మేము పోరాటం చేశాం అని ధైర్యంగా చెప్తున్న పోరాటం చూసి సైన్యం, ఈయన ధైర్యానికి మెచ్చుకొని సైన్యం ఆశ్చర్యపోయారు. ఠాను నాయక్ ధైర్యం చూసి ఈయన చంపడం వల్ల ఏమి ఉపయోగం, ఈయన బతకాలి, ఠాను నాయక్ బతకాలని సైన్యం చంపకుండా వదిలేస్తుంది ఠాను నాయకుని. అప్పటికే ఎప్పుడెప్పుడు దొరుకుతాడో ఠాను నాయకుని ఎప్పుడెప్పుడు చంపాలని ప్రయత్నించినటువంటి దొరలు, రాఘవరావు అనే దొర, నర్సింగరావు అనే దొర, గూండాలు ఠాను నాయకుని అక్కడే పట్టుకొని బండి చక్రాన్ని కట్టి శరీరం ముక్కలయ్యే విధంగా చంపిన ఘటన. దొరలు చంపుతారు, సైన్యం కాదు. అయినా బండి చక్రాన్ని గట్టి నువ్వు చెప్పు కమ్యూనిస్టు నా ఎందుకు పోరాటం చేశావు చెప్పు అని చెప్పిన ఒక్క కమ్యూనిస్టు నాయకుని ఒక్క దళం పేరు కూడా చెప్పకుండా నేను చనిపోయినా పర్వాలేదు, కమ్యూనిస్టు నాయకుల ఆచూకీ నేను చెప్పను అని చనిపోతాడు. చనిపోతూ కూడా కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి, ఎర్ర జెండా నాయకత్వం వర్ధిల్లాలి, సోషలిజం ఎప్పటికైనా కమ్యూనిజం వస్తుందని నినాదాలు ఇస్తూ చనిపోతాడు ఠాను నాయక్. అంతటి పోరాటంలో పాల్గొన్నటువంటి ఠాను నాయక్ వాళ్ళ కుటుంబాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి జాన్వేశ్వరి గారు, అదేవిధంగా జూల్కంఠ రంగారెడ్డి గారు, గిరిజన సంఘాలను కూడా పిలిచాం, నాయకులు కూడా హాజరయ్యారు. వాళ్ళు కూడా మాట్లాడతారు. మాట్లాడే ముందు డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ గారు, అదేవిధంగా మన గిరిజన సంఘం ఠాను నాయక్ గారి యొక్క 77వ వర్ధంతి సభకు హాజరైనటువంటి